వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా మహాశివరాత్రి మహోత్సవ వేడుకలు. శివనామస్మరణతో మార్మోగిన పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం. మహాశివరాత్రి పర్వదినం భక్తులతో పోటెత్తిన శ్రీకాకుళం నాగవాళి నదీ తీరాన కొలువైన శ్రీ 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 ఉమారుద్రకోటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం. ఎమ్మెల్యే గోండు శంకర్ తో కలిసి స్వామివారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్న ఏపీడబ్ల్యూజీఎఫ్ ప్రతినిధులు. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయుల సమక్షంలో అనకాపల్లిలో సమావేశంలో పాల్గొన్న విలేకరులు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ భవిష్యత్తు తరాలకు బంగారు బాట వేస్తుందని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అన్ని రంగాలను ముందుకు తీసుకువెళ్లేందుకు సీఎం చంద్రబాబు ఆలోచనలతో బడ్జెట్ రూపొందిందని పేర్కొన్న గణబాబు. శివనామ స్మరణతో పిఠాపురం పాదగయ క్షేత్రం మార్మోగింది. రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు పాదగయ క్షేత్రానికి తరలివచ్చి పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. శ్రీ ఉమా కుకుడేశ్వర స్వామిని, రాజరాజేశ్వరి అమ్మవారిని, పురుహూతిగా అమ్మవారిని లక్షలాదిగా భక్తులు దర్శించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెడందొరబాబు పాదగయ క్షేత్రానికి తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కాగా పిఠాపురం పాదగయ క్షేత్రానికి వచ్చిన భక్తులకు పిఠాపురం దత్తసాయి పీఠం ఆధ్వర్యంలో పులిహోర, మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. వేలాదిగా వచ్చిన భక్తులకు సిద్ధాంతి వజ్రపు సత్యనారాయణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ చేతుల మీదుగా పులిహోర, మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి పర్వదినమున మన పిఠాపురం కుకుటేశ్వర స్వామి దర్శించుకోవడానికి ఈరోజు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. వారికి సౌకర్యార్థం మా దత్తపీఠం తరఫున, శ్రీరామ దత్తసాయి పీఠం తరఫున ప్రతి సంవత్సరం మేము మా శక్తి కొలది వేలాది మంది భక్తులకు పులిహార మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మేము మా పీఠం తరఫున అందరికీ కూడా ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. కాబట్టి మా పీఠం తరఫున ఈ పిఠాపురం ఇచ్చేసి భక్తులందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. జై గురుదత్త. అలాగే ఈ కార్యక్రమం పులిహార మధ్య కార్యక్రమం ఈరోజు మరియు రేపు స్వామివారి రథోత్సవం కారణంగా పిఠాపురం మన ఉప్పాడ బస్టాండ్ దగ్గర ఈ కార్యక్రమాన్ని రేపు సాయంత్రం నుంచి రేపు అర్ధరాత్రి వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో కూడా పాల్గొనవలసింది భక్తులను కోరి ప్రార్థిస్తున్నాం. జై గురుదత్త. జై ఓం నమ శివాయ. పిఠాపురం మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ ఇక్కడ మనం గత సంవత్సరాల నుంచి కూడా దత్తసాయి పీఠం ఆధ్వర్యంలో ఇక్కడ పులిహార పంపిణీ, మజ్జిగ పంపిణీ, శివరాత్రి రోజున వచ్చేటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా మనం చేయవలసినటువంటి సేవా కార్యక్రమం, వారి ఆకలి దాహార్తి తీర్చడం కోసం పులిహార, మజ్జిగ ప్రతి సంవత్సరం కూడా మనం పంచిపెడుతున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా కొనసాగిస్తాం. అలాగే రేపు జరగబోయేటువంటి రథోత్సవ కార్యక్రమానికి ఉప్పాడ బస్ స్టాండ్ దగ్గర మనం రేపు సాయంకాలం 6 గంటల దగ్గర నుంచి ఈ పులిహార, మజ్జిగ కూడా పంపిణీ చేస్తాం. ఇవాళ మహాశివరాత్రి పుణ్యస్నానాలు చేసి అనేక మంది పాదగయ తీర్థంలో పుణ్యస్నానాలు చేసి దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండడానికి, భగవంతుని ఆశీస్సులు వాళ్ళందరికీ కలగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి మనం ఇక్కడ చేయగలిగేటువంటి సేవా కార్యక్రమాన్ని దత్తసాయి పీఠం ఆధ్వర్యంలో గత సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇవాళ అలాగే పిఠాపురం మహారాజా వారధి పరిరక్షణ సమితి నుంచి, తర్వాత బ్రాహ్మణ సేవా పరిషత్ సమితి నుంచి, తర్వాత శ్రీ కుంతి మాధవ ప్రచార పరిషత్ నుంచి అనేక సంస్థల సభ్యులందరితోటి కూడా మనం ఎదురుకెళ్తున్నాం. వారందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
జిల్లా కేంద్రంలో మహాశివరాత్రి పర్వదినాన శోభ ఉట్టిపడింది. నాగావళి నదీ తీరాన కొలువై ఉన్న పురాతన క్షేత్రం శ్రీ 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 ఉమారుద్రకోడేశ్వర స్వామి వారిని ఆదివారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ దర్శించుకున్నారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి వారికి ప్రత్యేక పూజల, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆ పరమశివుని అనుగ్రహం సమస్త మానవాళిపై ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, ఈవో, స్థానిక కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పాండ్రంగ్ దేవేంద్రనాథ్ చైర్మన్ అయిన తర్వాత ఇది మొదటి శివరాత్రి అంగరంగ వైభవంగా చేస్తూ భక్తులకి సౌకర్యాలు కల్పిస్తూ ఈరోజు ఉదయం 11:30 నుంచి ఇప్పటి వరకు కూడా అన్నదాన కార్యక్రమం చేశారు. వచ్చిన వారికి వచ్చినాక ఈ అన్నదాన కార్యక్రమం ఎంతో మంది ప్రోత్సహించడంతో చేశారు. మొదటి ఎక్కువగా దేవేంద్రనాథ్కి ఈ కృతజ్ఞత తెలుపు సెలవు తీసుకుంటారు. దర్శనం చాలా బాగుంది, ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చాలా బాగా ఇవాళ ఏర్పాటు చేశారు. చాలా బాగుంది సార్, అంతా చాలా బాగా, దర్శనం కూడా చాలా బాగా అయింది. అంతా చాలా బాగుంది సార్. చాలా బాగా ఈ మధ్యలో వాటర్ ప్యాకెట్లు కూడా ఇస్తున్నారు మాకు. ఇప్పుడు ప్రసాదం కూడా ఇక్కడ తోపులాట ఎక్కడా లేదు. చాలా జాగ్రత్తగా వాలంటీర్స్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా చాలా చక్కగా ఈ ఆర్గనైజ్ చేస్తున్నారు. మాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. చక్కగా దర్శనం అవుతున్నాం. ఉమారుద్ర స్వామి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు చాలా బాగున్నాయి. లైన్ సిస్టమ్ బాగుంది. భోజన ఏర్పాట్లు, ప్రసాద ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎవరికి ఇబ్బంది లేకుండా సక్రమంగా జరిగినట్టు మేము భావిస్తున్నాము. భక్తులకు ఎవరికి ఇబ్బంది లేకుండా సక్రమంగా జరిగింది. శ్రీకాకుళం కొన్నా వీధిలో వేంచేస్తున్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి సహిత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానమునందు ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు, అలాగే ట్రస్ట్ బోర్డు, ఏదైతే మేము ట్రస్ట్ బోర్డు, నా పేరు కొన్నాడు సంజీవరావు, నేను ఇక్కడ ట్రస్టీగా ఉన్నాను. మా చైర్మన్ గారు వంగా మహేష్ గారు, అలాగే మధుసూదన్ రావు గారు, అలాగే మేము 9 మంది సభ్యులతో ఒక ట్రస్టీగా ఉన్నాము. మేమందరం కూడా ఈవో మేడం గారితో కూర్చొని ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేస్తే బాగుంటుంది, ఈ యొక్క కార్యక్రమాలు ఎలా ఈ సంవత్సరం మనం గత ఏడాది మీద ఈ సంవత్సరం చాలా బాగా చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో మేము యొక్క కార్యక్రమాన్ని ఈ తాలూకు ఏర్పాట్లని మేము స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మాకు కూటౌన్ నుంచి పోలీసు వారు కానివ్వండి, అలాగే మెడికల్ క్యాంపస్ కానివ్వండి, అదేవిధంగా ప్రసాద వితరణ నిమిత్తంగా డోనర్స్ ముందుకు వచ్చి ప్రసాదాలు ఏర్పాటు చేయడమే కానివ్వండి, అదేవిధంగా డోనర్స్ విరివిగా ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పాల్గొని మాతో పాటు వారు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో భాగస్వాములు అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చలో విజయవాడ కార్యక్రమం తలపెట్టిందని, రాష్ట్రంలోని జర్నలిస్టులందరూ పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు కోరారు. అనకాపల్లి సిపిఎం కార్యాలయం సమావేశ మందిరంలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని జర్నలిస్టులను సంఘటితం చేసి చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అన్ని జిల్లాల్లో ఫెడరేషన్ నాయకులు పర్యటిస్తున్నారని, అందులో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాలో పర్యటించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని జర్నలిస్టులకు 3 సెంట్ల చొప్పున కేటాయిస్తున్నామని, గత ప్రభుత్వం జీవో జారీ చేసి దరఖాస్తులను స్వీకరించిందని, వారికి స్థలాలు కేటాయింపు చేయడంతో పాటు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా ప్రభుత్వం తగిన ఉత్తర్వులు జారీ చేయాలని, ఇళ్లు కట్టుకునేందుకు తగిన ఆర్థిక సహాయం అందించాలని అన్నారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ తగిన చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ డిమాండ్ చేస్తోందని అన్నారు. అలాగే మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, మారిన పరిస్థితుల్లో జర్నలిజం వృత్తి ప్రమాదంలో పడిందని, జర్నలిస్టుకు రక్షణ కొరబడిందని, రక్షణ లేని వృత్తిగా జర్నలిజం ప్రపంచ దేశాల్లో 149వ స్థానంలో ఉందని అన్నారు. భద్రత, పని పరిస్థితులు, ఇతర సదుపాయాలు తదితర అంశాలన్నింటిపై అధ్యయనం చేసేందుకు, మెరుగైన చర్యలు చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం మీడియా కమిషన్
ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే దేశంలోని దాదాపు 18 రాష్ట్రాల్లో జర్నలిస్టులకు ప్రభుత్వాలు పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నాయని, మన రాష్ట్రంలో జర్నలిస్టులకు వాటన్నింటికన్నా మెరుగైన పెన్షన్ పథకాన్ని అమలు చేసేందుకు గల అవకాశాలను పరిశీలించేందుకు వీలుగా ఒక కమిటీని నియమించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ఈశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాదర్, విశాఖ సిటీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఏపీ బీజేఏ విశాఖ సిటీ అధ్యక్షులు ఈరోజు ఈశ్వరరావు, కార్యదర్శి మదన్, అనకాపల్లి పాత్రికేయులు పాల్గొన్నారు. సంయుక్త ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ఫెడరేషన్ నిర్ణయించింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ చలో విజయవాడ కార్యక్రమం జరుగుతుంది. జర్నలిస్టులకు ఉన్న అనేక అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు, ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్య, అలాగే జర్నలిస్టుల పెన్షన్ సమస్య, అలాగే జర్నలిస్టుల పిల్లలకు విద్యలో రాయితీ ఇవ్వాలనేది మనమైతే ఈవేళ జర్నలిస్టుల పిల్లలు చదువుకునేందుకు ఉచిత విద్య అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే జర్నలిస్టుల కుటుంబాలకు ప్రతి ఏటా 2 సార్లు పరీక్షలు, వైద్య పరీక్షలు నిర్వహించుకునేటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే మీడియా అకాడమీని స్ట్రెంథెన్ చేయడానికి పూర్తి స్థాయి గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి, దానికి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే వృద్ధాప్య జర్నలిస్టుల కోసం రాష్ట్రంలో ఒక దగ్గర వృద్ధాశ్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి జర్నలిస్టుల అవార్డుల వ్యవహారం ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు. వెంటనే ప్రముఖ జర్నలిస్టుల పేరిట ఉన్న అవార్డులన్నీ ప్రతి ఏటా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వెల్ఫేర్ ఫండ్ కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా దాన్ని వినియోగించుకునే అవకాశం కల్పించాలి. అలాగే దాడుల నివారణకు హైపవర్ కమిటీ, జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటు చేయాలని, ఈ అన్ని డిమాండ్లతో నిర్వహించే చలో విజయవాడ ర్యాలీని విజయవంతం చేయడానికి రాష్ట్రంలో ఉండే జర్నలిస్టులందరూ పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ర్యాలీ అనంతరం జరిగే సభలో సమాచార శాఖ మంత్రికి, కార్మిక శాఖ మంత్రికి వినతి పత్రాలు అందజేయడం జరుగుతుంది కనుక అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ భవిష్యత్తు తరాలకు బంగారు బాట వేస్తుందని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు గణబాబు అన్నారు. ఆదివారం గోపాలపట్నంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గణబాబు మాట్లాడుతూ అన్ని రంగాలను ముందుకు తీసుకువెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ని రూపొందించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను, తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సైతం నేడు కేటాయింపులు చేయవలసి వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ లో విశాఖ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించిన నేతలకు కృతజ్ఞతలు గణబాబు తెలియజేశారు. ఈ సమావేశంలో స్థానిక టీడీపీ నాయకులు రమణ, గోపి, కంపర ఆనంద్, ఎలమంచిలి ప్రసాద్, సత్యబాబు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రగతి కానీ వాటికి కావాలంటే కొత్త పాలసీస్ రావాలండి. ఒక మంచి పాలసీస్ పెట్టుకుంటే ప్రపంచం మన వైపు చూస్తుంది. ఇండస్ట్రియల్ పాలసీ కానీ, టూరిజం పాలసీ కానీ, వీటి వల్లే మనకు ఆదాయాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, రాష్ట్రానికి సంపద వస్తుంది. ఆ రకమైనటువంటి ఆలోచనలు చేసి ఈరోజు అందుకని కొత్త పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ కావచ్చు, టూరిజం పాలసీ కావచ్చు, ఇన్వెస్టర్స్ పాలసీ కావచ్చు, పాలసీస్ తీసుకుని వచ్చి ఆ పాలసీస్లో అందరినీ అట్రాక్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇది దావోస్ కూడా ఇటీవల గ్లోబల్ సమ్మిట్ మన విశాఖపట్నంలో చేసాం. అట్లాంటి రెగ్యులర్గా జరిగేటువంటి దావోస్ కూడా వెళ్ళి మనం ప్రజెంటేషన్ ఇవ్వటం. ఈరోజు రేపైతే బిల్ గేట్స్ మళ్ళా 3వ ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. సో సంజీవిని ప్రోగ్రామ్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా సంక్షేమం, ఇవన్నీ కూడా ఒకవైపు వ్యవసాయం, ఏవైతే ఏ రంగాలు ప్రధానంగా మన అభివృద్ధికి దోహదపడతాయో ఆయా రంగాలు రాబోయే కాలంలో, నేను అందుకే ముందే అన్నాను, భవిష్యత్తును నిర్దేశించే బడ్జెట్ అని చెప్పి వచ్చే 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి లేకపోతే 2047 నాటికి మనందరం ఉన్నా లేకపోయినా రాబోయే తరాలకి ఏది అవసరమో ఇప్పుడు గుర్తించి ఆ లక్ష్యాన్ని సాధించుకునేటువంటి క్రమంలో చేసినటువంటి బడ్జెట్గా దీన్ని నేను భావిస్తున్నాను. సో ఒక మంచి బడ్జెట్తో రానున్న రోజుల్లో ప్రజలందరికీ కూడా మెరుగైన సంక్షేమం, అభివృద్ధి జరిపినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన రాష్ట్రానికి సహకరిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి
తెలియజేస్తాను. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 94వ వార్డు పురుషోత్తపురం గ్రామం ప్రధాన రహదారిపై గల శ్రీ సంపద వినాయక శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. దేవాలయ సాంప్రదాయానుసారం ప్రతి ఏటా మాఘమాసంలో నిర్వహించే ఈ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా తెల్లవారుజాము నుంచి గర్భాలయంలో స్వామివారి మూల విరాట్ విగ్రహానికి పంచామృతాలతో మహాభిషేకం నిర్వహించి విశేష అలంకరణ గావించారు. ఈ సందర్భంగా సాయంత్రం వార్షికోత్సవం పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో కోలాటం, తప్పిడిగుళ్లు, గరుడ ఉత్సవాలతో పాటు పరసు మహోత్సవాన్ని నిర్వహించి స్వామివారిని మేళతాళాల నడుమ సంప్రదాయ రీతిలో తెరువీధి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని టీడీపీ అనకాపల్లి జిల్లా పార్లమెంటరీ సమన్వయకర్త బతుల తాతాబాయి, ఏపీ ఆయిల్ అండ్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ, మేయర్ అపీల శ్రీను తదితరులు స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో విలువలతో కూడిన సమాజాన్ని నెలకొల్పవచ్చని పేర్కొన్నారు. అనంతరం అతిథులను కార్యక్రమ నిర్వాహకులు తెలుగుదేశం పార్టీ 94వ వార్డు అధ్యక్షుడు చీర అప్పలరాజు, ఆలయ ధర్మకర్త చంద్రమౌళిలు స్వామివారికి శేషవస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సుమారు 10,000 మందికి మహాన సంతర్పణ దేవాలయ అభివృద్ధి కమిటీ నిర్వహించింది. కార్యక్రమంలో కార్పొరేటర్లు బల్ల శ్రీను, ముమ్మన దేముడు, సేనాపతి వసంత శంకర్రావు, మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ అవగడ్డ జ్యోతి అప్పలనాయుడు, ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు ఆబోతు శ్రీను, ఎలమంచిలి శ్రీను, ఆబోతు వెంకటరమణ, మతల సూర్యనారాయణ, జొన్నాడ త్రినాథ్, వెలుగుల దొరబాబు తదితరులు పాల్గొన్నారు. పురుషోత్తపురంలో వెలిసిన కృష్ణ దేవాలయం 2వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు పెద్దలందరూ కూడా అన్న సమారాధన. మా అధ్యక్షుడు వారు మాకు విశేషం ఏంటంటే ఈవేళ మా బంధువు తాతయ్య బాబు గారు మా సిటీకి రావడం చాలా అరుదుగా సంభవిస్తుంది. కారణం ఏంటంటే పాప అసలు రూరల్లోనే ఎక్కువ తిరిగే అవసరం ఏర్పడింది కాబట్టి ఈ సిటీలో కొంచెం తక్కువైనప్పటికీ ఇప్పటి నుంచి మేము అన్నగారు మీ సిటీలో తిరగండి అన్నీ తెలిస్తే మీకు అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చాం. మా అదృష్టం ఏంటంటే ఆయన ఈ పురుషోత్తపురం దేవాలయంలో అడుగు పెట్టడం అదృష్టం. మరి ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతున్నా, ఆ దేవుడు మరి మన శివరాత్రి కాబట్టి ఈరోజు కూడా ఈ మంచి దినాన మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి ఈ దేవుడి యొక్క దర్శనం కల్పించిన పెద్దలందరికీ దేవుడిపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలని, విశాఖపట్నం బాగా అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని వీటి ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ. పరమాత్ముడు మన విశాఖపట్నంలో ఒక వెలుగుతో రోజు ఉదయాన్ని కానీ సాయంత్రం వెళ్ళి వాళ్ళకి దర్శనం చేసుకునే వల్ల ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నారు. ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా రోజు కృష్ణుడి దేవాలయానికి వచ్చి దర్శించే భాగ్యం ఇక్కడున్న కమిటీ వారు కల్పించినందుకు పెద్దలు మా అన్నగారు జిల్లా అధ్యక్షులు కానీ, మా అన్న బాబ్జీ అన్న కానీ, కార్పొరేట్స్ కానీ ఈవేళ వచ్చి ఆ దీవెనలకి మేము కూడా బాధ్యతతో భాగస్వాములు అయ్యి ప్రజలందరూ బాగుండాలని కోరికతో ఈ 2 సంవత్సరాలు కాదు ఎప్పుడు కూడా ఈ కృష్ణ దేవాలయం ఎప్పుడు కూడా వెలుగుతూ అందరూ బాధ్యతతో పనిచేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. మరి కృష్ణుడి తాలూకు దేవాలయం 2వ వార్షికోత్సవాన్ని చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు బాబ్జీ గారికి, అలాగే మన మేయర్ గారికి, అలాగే కార్పొరేటర్స్కి, ఈ యువత అధ్యక్షులందరికీ కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ ఈ తాలూకా కృష్ణుడి వార్షికోత్సవం ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం కూడా చక్కగా జరగాలని మన విశాఖపట్నం, అనకాపల్లి ఉమ్మడి జిల్లా అంతా కూడా సురక్షిత బ్రహ్మాండంగా అభివృద్ధి జరగాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండటువంటి ఈ రాష్ట్రంలో విశాఖ ఉమ్మడి జిల్లా అంతా కూడా అభివృద్ధి చెందాలని మరి భగవంతుని కోరుకుంటూ ఇక్కడ నేను కూడా జిల్లా అధ్యక్షుడిగా పూర్వం ఉండేవాడిని, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా. మరి ఇప్పుడు పార్లమెంట్ అధ్యక్షుడిగా కొత్తగా అనౌన్స్ చేయడం జరిగింది. మరి పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉండే గతంలో నేను జిల్లా అధ్యక్షుడిగా చేసిన ఈ పార్లమెంట్లో నాకు పరిధి నాది కాదు, విశాఖ జిల్లాలో ఉండేది. మరి ఇప్పుడు పార్లమెంటు పరిధిలో ఇవ్వడం వల్ల పెందుర్తిలో ఉన్నటువంటి 8 వార్డులు కూడా, అంటే ఈ కార్పొరేట్స్ 8 కార్పొరేట్స్ వార్డులు కూడా మరి అనకాపల్లి పార్లమెంట్లోకే బాగా అవడంలో నాకు కూడా ఇప్పుడిప్పుడే మరి పరిచయం ఇప్పుడే అనగారుతా అన్నాను. తప్పకుండా ఈ 8 వార్డులు కూడా పరిచయం చేసి వాటిని బలోపేతం చేస్తాను. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 95వ వార్డు చినముస్టివాడ, సుజాతానగర్ ప్రాంతాల నడుమ వేంచేసి ఉన్న శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామివారి దేవాలయం నందు మహాశివరాత్రి పర్వదిన వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఈ మహోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని ప్రాతకాలం నుంచి దేవాలయంలోని మూల విరాట్ విగ్రహానికి అర్చక వర్గాలు విశేష అభిషేకాలను నిర్వహించి ఉపదేవాలయాల మూర్తులకు విశేష అలంకరణ గావించారు. శ్రీ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ అధినేత మొగ్గ ఈశ్వరరావు స్వీయ పర్యవేక్షణలో
ప్రవేశ రుసుము గాని హుండీ గాని లేని దేవాలయంగా శోభిల్లుతున్న ఈ ఆలయాన్ని వేలాది మంది భక్తులు దర్శించి స్వామివారిని సేవించుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా సాయంత్రం సర్వాంగ సుందరంగా అలంకరించిన ప్రత్యేక రథంలో స్వామివారిని అధిష్టింపజేసి వేద మంత్రోచ్చారణల నడుమ దేశ సాంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ గ్రామీణ వాతావరణాన్ని గుర్తు చేసేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరిసేలా స్వామివారి రథోత్సవం నిర్వహించారు పండితులు. ఈ సందర్భంగా ఆలయ అర్చక వర్గాలు మీడియాతో మాట్లాడుతూ ఉత్సవ విశేషాలను వివరించారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా మన స్వామివారికి ప్రత్యేకమైన అభిషేక కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. అలాగే సాయంత్రం 4 గంటల నుండి స్వామివారి యొక్క బ్రహ్మ రథోత్సవం కళ్యాణ రథం మీద అమ్మవారు అయ్యవారు కూడా దర్శనార్థం రథం మీద ఊరేగించడం అంతా కూడా కానీ ప్రతి భక్తులు కూడా ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు మరీ కోరుకుంటున్నాం. అలాగే సాయంత్రం 8 గంటలకి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమం జరుగుతుంది. అంటే జన్మకొక శివరాత్రి అయినా సరే శివారాధన చేయాలంటారు. ఎందువల్ల అంటే శివరాత్రి రోజున మనం తెలిసి కానీ తెలియదు కానీ ఈశ్వరుడి మీద ఒక బెల్వదం కానీ ఒక చెంపుడు నీళ్ళు కానీ పోస్తే మోక్షాన్ని సాధిస్తారంట ఈశ్వరుడు. అటువంటి ఈశ్వరుడికి ఈ రోజున సాయంత్రం లింగోద్భోగాల సమయం వరకు కూడా మన దేవాలయంలో స్వామివారికి రుద్రాభిషేక కార్యక్రమం చేస్తున్నాం. కావున ప్రతి భక్తులు కూడా వచ్చి ఈ యొక్క రుద్రాభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారని మరీ కోరుకుంటున్నాం. అలాగే రాత్రి మహోత్సవం అంటే హరిహరుడు అంటే బ్రహ్మ విష్ణు యొక్క అహంకారాన్ని నేనంటే గొప్ప అని చెప్పేసి వాదిస్తూ ఉంటే ఇద్దరి మధ్యన ఒక అగ్నిస్తంభం ఏర్పడింది. అటువంటి అగ్నిస్తంభం ఆది అంతము ఎవరైతే ముందుగా చూసేస్తారో వారే గొప్ప అని చెప్పేసి ఈశ్వరుడు చెప్పాట. చెబితే విష్ణుమూర్తి వరాహరూపం నుంచి భూమిలోకి, బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి ఆకాశ మార్గంలో ఈ యొక్క స్తంభం యొక్క ఆది అంతము తెలుసుకోవడం కోసం వెళ్ళారు. ఎంత దూరం వెళ్ళినా వాటి యొక్క ఆది అంతము తెలియకపోవడంతో విష్ణుమూర్తి వచ్చేసాట. కానీ బ్రహ్మగారు ఈశ్వరుడి దగ్గరికి వచ్చి అబద్ధం చెప్పాట. ఏమని? నేను ఈ యొక్క అగ్నిస్తంభం యొక్క ఆది చూశాను అని. దానికి సాక్ష్యంగా మొగలు పువ్వుని ఆవుని కూడా సాక్ష్యం చెప్పించాట. అబద్ధం జగదప్పితరందే పార్వతీ పరమేశ్వరుడు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకుని జీవితంలో ముందుకు సాగాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ కుటుంబం సమేతంగా సందర్శించారు. ముందుగా కుక్కుటేశ్వర స్వామివారిని, రాజరాజేశ్వరి అమ్మవారిని, పురోహూతికగా అమ్మవారిని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆయన సతీమణి లక్ష్మీదేవి కుమారుడు గిరీష్ వర్మ దర్శించుకున్నారు. అనంతరం వీరికి ఆలయ పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండవ కాశీగా పేరు ప్రఖ్యాతులకు చెందిన పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి వారు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా లక్షల మంది భక్తులు ఈరోజు దర్శనం చేసుకుంటున్నారు. ఆ కుక్కుటేశ్వర స్వామి వారి యొక్క ఏర్పాట్లన్నీ కూడా కూటమి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా చేసింది. భక్తులకు ఎవరికి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరికి 20 నుంచి 25 నిమిషాల లోపల దర్శనం అయ్యే విధంగా కార్యక్రమం చేయడం జరిగింది. ఇటు టెంపుల్ మన ఈఓ గారు, అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్, అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా భక్తుల సౌకర్యాలతో 24 గంటలు పనిచేస్తా ఉన్నారు. మరి కుక్కుటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు స్వామివారిని దర్శించుకుని కోరుకోవడం జరిగింది. ప్రతి ఏటా మాఘమాసం చివరి రోజుల్లో హిందువులు పరమ పవిత్రంగా నిర్వహించుకునే మహాశివరాత్రి పర్వదిన వేడుకలు అన్ని దేవాలయాల ప్రాంగణాల నందు శాస్త్రోక్తంగా సాగాయి. దీనిలో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం 96వ వార్డు రాతి చెరువు ప్రాంతంలోని శ్రీ అభయాంజనేయ సమేత శ్రీ గౌరీ పరమేశ్వరుల ఆలయ ప్రాంగణం నందు శివరాత్రి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. డిఆర్సీ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి దాడి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యాన ఆలయ నిర్మాణ ధర్మకర్త దాడి రమణ చెట్టి పర్యవేక్షణలో కొనసాగిన ఈ ఉత్సవాల నందు వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని సేవించుకున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి తెల్లవారుజాము నుంచి విశేష అభిషేకాలను నిర్వహించడంతో పాటు మధ్యాహ్నం అందరికీ మహాప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం దేవాలయ ప్రాంగణంలో సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలతో మేళ తాళాల నడుమ స్వామివారి తిరువీధి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు కొడతాల దేవరాజు, ఆడారి బలరాం, ఆడారి అర్జున్, సరగడం శ్రీనివాస్, ఆళ్ల జగ్గారావు, పెతుకంశెట్టి సంజీవ్, పెతుకంశెట్టి వెంకట్రావు, పెతుకంశెట్టి కళ్యాణి, దాడి రాంబాబు, సూర్యగళ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా
2015 నుంచి కూడా స్టార్ట్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో వైభవంగా జరుగుతుంది. అలాగే మహాశివరాత్రికి తెల్లవారు 5 గంటల నుంచి పూజ ప్రసాద కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యి మధ్యాహ్నానికి భారీ అన్నప్రసాదంతో సాయంత్రం కోలాటం భజనా బృందాలు అనకాపల్లి వారితో నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం 7 గంటల నుంచి భారీ అల్పాహారం కూడా చేయడం జరుగుతుంది. అలాగే 12 గంటల వరకు అల్పాహారంతో సహా సంస్కృతి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ 12 గంటల నుంచి మహారుద్రాక్ష తెల్లవారులు జరుగుతుంది. ఈ రాజ్యాన్ని వెలిసిన గౌరీ పరమేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఇది అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా ఇంకా ముందుకు జరుగుతుంది. ఇక్కడ ఈ గ్రామంలో వెలిసిన గౌరీ పరమేశ్వర ఆశీస్సులు అందరూ తీసుకుంటే ఇక్కడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ దేవాలయంలో ఈ కార్యక్రమే కాకుండా శ్రీరామనవమి కూడా భారీ అలంకరణతో కూడా ఇక్కడ బీటీపల్లి రామాలయం కూడా ఎప్పుడు కూడా మేము చేయడం జరుగుతుంది. అలాగే 5వ నెలలో హనుమాన్ జయంతి, కార్తీక మాసంలో గౌరీ పరమేశ్వర ఉత్సవాలు కూడా ఎప్పుడు కూడా భారీ కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ పెదపూడి మండలంలో శనివారం, సోమవారం 2,77,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, గడిచిన వారం 5,10,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామని, రాజుపాలెం, గొల్లల మామిడాడ, పెదపూడి మరియు దోమాడ తదితర గ్రామాల్లో బీటీ రోడ్లు గాని, సీసీ రోడ్లు, మెటల్ రోడ్లు మొదలైన పనులకు శంకుస్థాపనలు చేశామని అన్నారు. గొల్లల మామిడాడ గ్రామంలో 1,75,00,000 రూపాయలు మరియు పెదపూడి గ్రామంలో 1,35,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నామని, పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని, అనపర్తి నియోజకవర్గంలో ఏ గ్రామంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకువెడుతున్నామని, గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి కార్యక్రమం పూర్తిగా నిర్వీర్యమైందని, ఈ రోజు అలా కాకుండా అభివృద్ధి సంక్షేమాన్ని మేళవించి సమాంతరంగా తీసుకెడుతూ అందరికీ సుపరిపాలన అందించే దిశగా ముందుకు వెళ్లడం జరుగుతుందని, తొందరలో ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తామని, ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ నిర్దేశకత్వంలో ముందుకెడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండల కూటమి నాయకులు రాజుపాలెం, గొల్లల మామిడాడ, పెద్దాడ, పెదపూడి, దోమాడ గ్రామాల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సోమవారం కలిసి పెదపూడి మండలంలో 7,77,00,000 రూపాయలకు సంబంధించి సిమెంట్ రోడ్లు కానీ, WBM రోడ్లు కానీ శంకుస్థాపనలు చేయడం జరిగింది. గత వారం దాదాపుగా 5,10,00,000కి శంకుస్థాపనలు చేయడం జరిగింది. వెరసి ఈ వారంలో పెదపూడి మండలంలో 12.79 కోట్ల రూపాయలకు సంబంధించి శంకుస్థాపనలు లింక్ రోడ్లకు కానీ, బీటీ రోడ్లకు కానీ, WBM రోడ్లకు కానీ, సీసీ రోడ్లకు కానీ శంకుస్థాపనలు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ఇవాళ నిర్వహించడం జరుగుతూ ఉంది. అనపర్తి నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసినా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యమైపోయిన పరిస్థితిని చూసాం. ఈరోజు ఆ విధంగా కాకుండా అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్తూ ప్రజలకి సుపరిపాలన అందించే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ ఈ గొల్లల మామిడాడ గ్రామంలోనే 1,50,00,000 రూపాయలతో సీసీ రోడ్లకి, అదేవిధంగా WBM రోడ్లకి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని గ్రామాల్లోని కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. తొందరలో ప్రతి గ్రామంలో ఉన్న మౌలిక వసతులన్నీ కల్పించడం ద్వారా ప్రజలకి అభివృద్ధి ఫలాలు అందించడం కోసం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నిర్దేశకత్వంలో ముందుకు వెళ్తా ఉంది. ఈ విధంగా నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా జిల్లా అధికారులకి సమన్వయం చేస్తూ గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులకి, అదేవిధంగా కూటమి నాయకులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. అనకాపల్లి జిల్లా యలమంచిలి ఎస్ రాయవరం మండలంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు ఉదయం నుంచి భక్తులతో శివాలయ
నామస్మరణతో మారుమ్రోగాయి. యలమంచిలి పాత వీధిలో ఐస్తో చేసిన శివలింగం భక్తులు అందరినీ ఆకట్టుకుంది. సర్వసిద్ధి అర్చకులు కామేశ్వర శర్మ మరియు పాయకరావుపేట నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ శంకర శ్రేణు పి ధర్మవరం, టీడీపీ గ్రామ అధ్యక్షులు బండి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వీరు ఆంజనేయ ఉత్సవ కమిటీ, యలమంచిలి మాజీ ఎంటీసీ ఎల్లప్ప నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గం ఎస్రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం గ్రామంలో స్వయంగా వెలిసిన ఈ యొక్క ఆంజనేయ స్వామి శివరాత్రి మహోత్సవములు ప్రతి సంవత్సరం కూడా ధర్మవరం గ్రామంలో చాలా ఘనంగా జరుగుతున్నాయండి. ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా జరిగాయి. ఇక్కడ ఈ యొక్క అనకాపల్లి జిల్లాలోనే స్వయంభు ఆంజనేయ స్వామి ప్రతి దగ్గర విగ్రహం ఉంటుందండి. కానీ ఇక్కడ స్వయంభు ఈ యొక్క ప్రదేశంలోని స్వయంగా వెలిసిన ఆంజనేయ స్వామి అండి. 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఘనంగా ఈ యొక్క వేడుకలు జరుగుతున్నాయండి. పాయకరావుపేట నియోజకవర్గంలో మా అనితమ్మ గారి దయ వలన ఈ యొక్క వేడుకలకు దగ్గరుండి మా యువత వీరంజన యువత కుర్రవాళ్ళండి ప్రతి సంవత్సరం కూడా దగ్గరుండి ఇవన్నీ కార్యక్రమాలన్నీ చూస్తున్నారు. ఈరోజు డ్యాన్స్ ప్రోగ్రాంలోనే ఆధ్యాత్మిక 5,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం ఉంది. కోలాటకం కార్యక్రమాలు వైజాగ్ నుంచి, శ్రీకాకుళం జిల్లా నుంచి మరియు తొండంగి మండలం నుంచి మన ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయండి. ఆధ్యాత్మిక తాడిపెద్దులు, తప్పిడిగుళ్ళు, భారీ మందుగుండు సామాగ్రి, ఈ యొక్క ఎంవీఆర్ ఈవెంట్స్తో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనే కార్యక్రమాలు 5,000 మంది ప్రసాదం స్వీకరించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని కూడా దగ్గరుండి వీరంజన యూత్, ధర్మవరం ప్రజలు, వివేకానంద యూత్, ధర్మవరంలో ఉన్న ప్రతి యువకుడు కూడా తమ వంతు సహాయ సహకారం అందించి సుమారుగా మినిమం 5 లక్షల రూపాయల వరకు ఈ యొక్క భారీ ఖర్చు చందాలతో ఒక్కొక్కరికి ప్రత్యేకంగా చందాలు వేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. దీనికి ధర్మవరం గ్రామం తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నేను పాయకరావుపేట నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు శంకర శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. అనకాపల్లి జిల్లా ఎస్రాయ మండలం పెనుగుల ధర్మవరం అగ్రహారం అండి. ఈ ఆంజనేయ స్వామి పురాతన కాలం నుంచి మా పెద్దల కాలం నుంచి వెలిచారండి. స్వయంగా భూమిలో పుట్టిన ఆంజనేయ స్వామి అండి. దీన్ని మేము శివరాత్రి రోజు ఘనంగా ఈ శివరాత్రి వేడుకలు ఆంజనేయ స్వామిని తీర్థ మహోత్సవాలు చాలా ఘనంగా చేసుకుంటామండి. ఈ వేడుకలకు మా ఊరి నుంచి పెద్దలు చిన్నలు అందరూ సహాయకాలు అందించు చాలా ఘనంగా చేస్తున్నాం. తాడిపెద్దులు, కోలాటకం, కల్చరల్ ప్రోగ్రామ్స్ అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటామండి. ఈ కార్యక్రమంలో అందరూ యూత్ అందరూ పాల్గొని మాకు సహకారాలు అందించినందుకు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆలయంలో మహాశివరాత్రి ప్రయుక్త పర్వదిన సందర్భంగా ఈ దేవాలయానికి పొద్దున్న నుంచి కూడా భక్తులు విశేషంగా వచ్చి అర్చన అభిషేకం కూడా చేయించుకున్నారు. శివరాత్రి పర్వదిన సందర్భంగా సాయంత్రం 9 గంటలకు స్వామివార్లకి, అంటే స్వామి వార్డులు అన్నామంటే ఇక్కడ 2 శివలింగాలు కలవు, 2 ఈశ్వరులు కలవు అనమాట. ఈ స్వామివార్లకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము జరిపించబడుతుంది. 10 సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ 2 శివలింగాలు గల కారణం ఏమిటి అనగా, ఇది శ్రీకృష్ణ దేవరాయలు ప్రతిష్ఠించారంటే 2వ శివలింగాన్ని. అంతకు ముందు వరకు ఇది ఆంధ్ర మహానగరం కింద ఉండేది ఊరు. ఈ శ్రీకృష్ణ దేవరాయలు ప్రతిష్ఠించి దీనిని అక్కడ సిద్ధిలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించారనమాట. ఈశాన్య భాగంలో దేవాలయం లోపల పెట్టి ఊరిని సర్వసిద్ధి అని నామకరణ చేసి అక్కడి నుంచి ఈ దేవాలయం సర్వసిద్ధి శివాలయం, సిద్ధిలింగేశ్వరుడు అన్న నామంతో భక్తుల సహాయ సహకారంతో దేవాలయం అభివృద్ధి చెందుతూ భక్తులు కోరిన కోరికలు నెరవేర్చుకుంటూ స్వామివారు వస్తూ ఉన్నారు. కావున శివరాత్రి పర్వదిన సందర్భంగా ఈరోజున స్వామివారికి రాత్రి 9 గంటలకు లింగోద్భవ కాలం వరకు స్వామివారికి రుద్రాభిషేక మహోత్సవాలు నిర్వహింపబడుతున్నవి. ఓం స్వస్తి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం కొత్తపేట నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలు భక్తి పారవస్యంలో మునిగి తేలాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర కాలువల్లో పుణ్యస్నానాలు ఆచరించి పరమశివుని దర్శనానికి తరలివచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి అడుగున శివనామ స్మరణ మార్మోగడంతో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడింది. దక్షిణ పేరుగాంచిన జొన్నాడ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రం కొత్తపేట మండల పరిధిలోని శ్రీ ఉమా కోపేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారికి అర్చకులు శాస్త్రోక్తంగా పంచామృతాలతో విశేష అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు సుదీర్ఘ క్యూ లైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కార్యనిర్వహణ అధికారి పి కామేశ్వరరావు, ఆలయ చైర్మన్ మైలవరపు సుబ్బారావు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు చేసిన జయ జయధ్వానాలతో ఆలయాలు పులకించాయి. భక్తులు ప్రదక్షిణలు చేస్తూ దీపారాధనలతో స్వామివారి కృపకు పాత్రులయ్యారు. నియోజకవర్గంలోని ప్రతి చిన్న పెద్ద శివాలయం ఓంకార నాదంతో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల భద్రత దృష్ట్యా రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మహాశివరాత్రి వేడుకలు కొత్తపేట నియోజకవర్గంలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పరివేలు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉమాకుప్పేశ్వర స్వామివారి క్షేత్రం చాలా పురాతనమైన క్షేత్రం. శ్రీ స్వామివారు ఇక్కడ అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఒకే పీఠం మీద గెలవడం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం. ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేకువజామున 3 గంటల నుంచి భక్తులు శ్రీ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉచిత ప్రసాద వినియోగం, భోజన వసతి, చంటి పిల్లలకు పాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకి శ్రీ స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరుపుకున్నట్టుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఓం నమః శివాయ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పల్లె గ్రామంలో వేయించేసినటువంటి అతి పురాతనమైనటువంటి స్వయంభూ క్షేత్రం శ్రీ పార్వతీశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ప్రవాదం 3 గంటల నుండి భక్తుల రద్దీ పెరిగింది. భక్తులకు అనుకూలంగా వాళ్ళకి క్యూ లైన్లు, వాళ్ళకి దాంట్లో కావాల్సిన మంచినీళ్ళ సదుపాయం, చంటిపిల్లలకి పాలు సదుపాయం ఇవన్నీ మనం ఏర్పాటు చేశాం. కాబట్టి భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూసుకుంటూ, భక్తులందరూ మనోభావాలు తెలుసుకుంటూ, వాళ్ళకి ఏ విధంగా ఉంటే బాగుంటుందో చూసుకుంటూ వాళ్ళకి తగ్గినట్టుగా మేము దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా మమ్మల్ని అనుగ్రహించి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. సబ్బవరం మండలంలోని పైడివాడ పంచాయతీలో శ్రీ కనకదుర్గ అమ్మవారి పండుగ ఘనంగా జరిగింది. ఉదయం నుంచి పరిసర గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు సోదరులు పంచకర్ల వెంకటేశ్వరరావు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పెద్దల అక్కిరెడ్డి దుర్గినాయుడు, అక్కిరెడ్డి అచ్చిబాబు, కొంతిన పైడిరాజు, కోన సత్యనారాయణ, కోన ప్రసాద్, పెచ్చెట్టి మహాలక్ష్మి నాయుడు, ఎమ్మెల్యే సోదరుడు వెంకటేశ్వరరావుకు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ప్రత్యేక దృష్టి సారించడం విశేషం అన్నారు. కనకదుర్గ అమ్మవారి పండుగను వైభవంగా జరిపిస్తూ సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన నిర్వాహకులు, గ్రామస్తులు అభినందనీయులని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఇందలి వెంకటరమణ, బలిరెడ్డి అప్పారావు, సాలావు వెంకటేశ్వరరావు, మామిడి శంకర్రావు, కరి నరసింగరావు, ఆడారి వెంకటి, శ్రీరామ్ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. రాజరాజేశ్వరి ఉమా పార్వతి పరదేవ దుర్గా సుందరరావు గారు కనిపించలేదు. వెంకటరాముడు కొద్దిగా బయట వెనక్కేందుకు సరిపోతుంది. భవతి జాయమానో జాయమానో భవతి భవతి జాయమానః జాయమానో మన్నాం జాయమానో మన్నాం అన్నామితి కేతుం కేతుం అన్నామితి కేతుం కేతుం వృషదా వృషదా కేతుం వృషదా వృషదా మే చక్రే వృషదా మేఘం భాగం దేవేభ్యో దేవేభ్యో ఆశీర్వాద్యం వంశోత్రస్తు పుత్ర పౌత్ర ధనధాన్యస్తు సర్వం పట్టుకోండి.
8 అడుగుల నాగ శివలింగంతో మహాశివరాత్రి సందర్భంగా కాకినాడ నుండి స్వయంభూ భోగి గణపతి పీఠం చేపట్టిన శివజాగరణ యాత్ర ఆదివారం మధ్యాహ్నం ద్రాక్షారామం చేరింది. ముందుగా కోటిపల్లి గోదావరి రేవుకు వెళ్లి పవిత్ర స్నానాలు చేసి మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. కాకినాడ సూర్యారావుపేట దూసర్లపూడి వారి వీధిలో గణపతి పీఠం నందు బ్రాహ్మీ ముహూర్తంలో గణపతి హోమం చేపట్టి జ్యోతిర్లింగాలతో బెల్లం శివలింగానికి సహస్ర శివనామ పారాయణ పూజలు చేసి ట్రాక్టర్పై నాగశివలింగంతో కోటిపల్లి ద్రాక్షారామం చేరుకున్నారు. వీరిని ఆలయ ఈవో స్వాగతించి దర్శనం చేయించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ చిత్తశుద్ధి కలిగిన శివ పూజలతో భీమేశ్వరుని దర్శించడం వలన పూర్వజన్మల పాపపు కర్మల నుండి విముక్తి లభిస్తుందన్నారు. నక్షత్ర రాశి పాదాల ప్రకారంగా ద్రాక్షారామ ఆలయానికి చెందినటువంటి 108 ఉపాలయాలను పీఠం 19వ వార్షికంగా 23 రోజుల నక్షత్ర రాశుల యాత్రను త్వరగా చేపడుతున్నామని పేర్కొన్నారు. దూసలపూడి వారి వీధిలో స్వయంభూగా వేయించేస్తున్నటువంటి శ్రీ భోగి గణపతి పీఠంలో ఈ రోజున నిత్య గణపతి హోమంలో భాగంగా 67వ రోజు గణపతి హోమాన్ని పూర్తి చేసుకుని ఈ సంకష్టహార చతుర్థి ఉపవాసకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంటి దగ్గర గణపతి పూజ చేసుకుని గణపతి పీఠానికి వచ్చి పసుపు గణపతిని తయారు చేసుకుని ఈ మాడ వీధుల్లో తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కుల్లో ప్రదక్షిణ పాదయాత్ర చేసుకుని వచ్చి ఆ వచ్చినటువంటి వారికి పాదాలు ఈ పసుపు నీళ్ళతోటి కడిగి ఆ తర్వాత గణపతి పూజ వారు చేసుకున్న తర్వాత ఈ యొక్క గణపతి సహస్రనామ పారాయణతోటి వారు తెచ్చుకున్నటువంటి అల్పాహార స్వామివారికి నివేదన చేసి ఈ ఉపవాస దీక్షలు ప్రారంభించారు. ఈ రోజున సాయంత్రం 6:30 గంటల సమయానికి చంద్రుడికి ఆర్ఘ్యం ఇచ్చి జ్వాలతోరణం జరుగుతుంది. తద్వారాగా దీక్షను విరమణ చేసి రేపటి రోజున ఉదయాన్నే భోగి గణపతి పీఠంలో స్వామికి స్వయంపాకాన్ని అందజేస్తారు. వారికి సంకష్టహార చతుర్థి యొక్క ప్రసాదాన్ని వారు అందుకోవడం జరుగుతుంది. ఈ సంకష్టహార చతుర్థి మాఘమాసం చాలా విశేషమైనది. కారణం ఏంటంటే ఈ సృష్టి ఆరంభానికి ముందు విఘ్నాలు లేకుండా ఉండడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ యొక్క లలితాదేవి మాతను ఆరాధన చేసినప్పుడు లలితాదేవి ముఖ వచ్చేసినట్టు సింధూర వర్ణంలో విఘ్నేశ్వర స్వామి వారు ప్రభవించారు. ఆ రోజు మాఘమాసంలో మొదటి ఆదివారం. ఆ రోజునే మనం తిరుమూతుల పూజలు చేసుకుంటూ ఉంటాం. ఆ విధంగా మాఘమాసంలో వచ్చేటువంటి సంకష్టహార చతుర్థి రోజునే ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి వారు స్వయంభువుగా ప్రభవించారు. కాబట్టి మాఘమాసంలో ఉన్నటువంటి సంకష్టహార చతుర్థి ఉపవాస దీక్ష చేయడం వల్ల ఏడాది పాటుగా ఈ సంకష్టహార చతుర్థి ఉపవాస దీక్ష చేసేటువంటి ఫలితాలను అందుకోవచ్చు. మనిషి జీవితంలో 21 సార్లు ఈ యొక్క సంకష్టహార చతుర్థి ఉపవాస దీక్షలు పూర్తి చేసుకున్నట్లయితే ఈ సృష్టిలో 7 వరుసగా 7 జన్మలు మనిషి జన్మలు ఎత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఏ జన్మలోనూ కూడా ప్రారంభ కర్మల దోషం లేకుండా పరిహారం కలిగేటువంటి అవకాశం ఈ సంకష్టహార చతుర్థి వల్ల ఉంటుంది. ఈ సంకష్టహార చతుర్థి వలన సర్వదేవతల యొక్క యజ్ఞాలు యాగాలు హోమాల యొక్క ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సంకష్టహార చతుర్థి వలన కలుగుతాయి. లోక కళ్యాణార్థంగా భోగి గణపతి పీఠంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల సంకష్టహార చతుర్థి రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా ఆహ్వానితులే. అదేవిధంగా విశ్వావసు నామ సంవత్సర మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 15వ తేదీన తెల్లవారుజామున 4 గంటలకు గణపతి హోమం చేసుకుని 5 గంటలకి ట్రాక్టర్ మీద భారీ శివలింగంతో ఇక్కడ ప్రదక్షిణ యాత్ర చేసుకుని కోటిపల్లి రేవుకి వెళ్ళి కోటిపల్లి రేవులో స్నానాలు చేసి ద్రాక్షారామ మాణిక్యం సమేత భీమేశ్వర స్వామిని దర్శించుకుని ఈ గణపతి పీఠానికి వచ్చి ఈ గణపతి పీఠంలో ఇక్కడ ఈ జ్యోతిర్లింగార్చనలో ఈ దీపజ్యోతుల కార్యక్రమాన్ని తెల్లవారులు కూడా జాగరణతో చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా ఆహ్వానితులని భోగి గణపతి పీఠం తెలియజేస్తూ మందేశ్వర శనీశ్వర స్వామి ఆలయంలో మాఘమాసం శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. ఆలయ ప్రధాన అర్చకులు ఐఓలు శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శనీశ్వర స్వామివారికి తైలాభిషేకం నువ్వుల అభిషేకం అర్చకులు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శని త్రయోదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేయడం విశేషంగా నిలిచింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ సహాయ కమిషనర్ దారపురెడ్డి సురేష్ బాబు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. దర్శనానికి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, తాగునీరు, ప్రసాదం పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకున్నారు. భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో మందపల్లి గ్రామంలో వేయించేసిన శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి దేవస్థానం నందు ఫిబ్రవరి 14వ తేదీన శని త్రయోదశి సందర్భంగా హాజరవు భక్తులు వారి వారి నక్షత్రాలు జాతకరీత్యా తైలాభిషేకములు చేయించుకుని దర్శనం చేయించుకుని నువ్వుల నూనెతో తైలాభిషేకములు దర్శనం చేయించుకునొచ్చు.
వారి వారి జాతక రీత్యా స్వామివారి కొల్లగురు. కావున అందరూ భక్తులు గమనించి 14 తారీఖున త్రయోదశి సందర్భంగా హాజరు కాగలందుకు కోరుచున్నాము. సదరు భక్తులందరికీ అన్నదాన ప్రసాదములు కూడా ఉన్నవి. కావున గమనించి 14వ తారీఖు త్రయోదశి సందర్భంగా భక్తులందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. దానికి సంబంధించి చక్కటి ఏర్పాట్లు దేవస్థానం వారితే చేయబడి ఉన్నవి. ఇక్కడ ప్రధాన అర్చకుడు నా పేరు ఐరూరు శ్రీరామమూర్తి. మేము వంశపారంపర్యార్చకుడు. పూర్వకాలంలో ఇదంతా మహారణ్యంగా ఉండేటప్పుడు కొన్ని యుగాల క్రితం అశ్వతుడు పిప్పలుడు అనే రాక్షసుని శని సంహారం చేసి బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠ చేయడు. సూర్యకుమారుడు శని, సూర్యకుమారుడే యమధర్మరాజు. శని ప్రతిష్ఠ చేసిన ఈశ్వరుడు కనుక శనేశ్వరుడు, శనిని మందుడు అంటారు కనుక మందేశ్వరుడు. మందేశ్వరుడు మందఫలి. భారతదేశంలో ఇది ఒక్కటే శని ప్రతిష్ఠ చేసిన శివలింగం. ప్రతి ఊళ్ళోనూ శివాలయం ఉంది. శివాలయం లేని ఊళ్ళో పూజ చేయకూడదు. శనికి ప్రీతికరమైన నువ్వులను అభిషేకం, దాన్నే తైలాభిషేకం. ఈశ్వరుడు ఆయన భార్య పార్వతీదేవి. బ్రహ్మ యజ్ఞం చేశాడు, సూర్యుడు యజ్ఞం చేశాడు. 7 మహర్షులు 7 పాయలు తీసుకెళ్లారు. కాకినాడ నుంచి కంతల మీద వరకు 7 పాయలు ఉన్నాయి. గోదావరి పాయలు గౌతముడి హోమగుండాల మీదుగా తీసుకెళ్ళాడు. బ్రహ్మ యజ్ఞాన్ని పూర్తి చేసి ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. బ్రహ్మేశ్వరుడు బ్రహ్మ ప్రతిష్ఠ చేసిన శివలింగం. నాగేశ్వరుడు కర్కోటకుడు సర్పరాజు ప్రతిష్ఠ చేసిన శివలింగం. అష్టమహానాగుల్లో కూడా కర్కోటకుడు, వాడే నల్లమహారాజు నడిచాడు. శివలింగం పని సర్పం, స్ఫటికలింగం. తర్వాత విష్ణాలయం, వేణుగోపాల స్వామి 5 ఆలయాలు ఉన్నాయి వరుసగా. శివరాత్రి కళ్యాణం అంటారు. మేము దశలోని వేళ శనేశ్వరుడు కళ్యాణం, మందేశ్వరుడు శనేశ్వరుడు అన్నాం కదా. ఈశ్వరుడు ఆయన భార్య పార్వతీదేవి. ఈ 3కి ఇవన్నీ 2 ఉపాలయాలు. బ్రహ్మేశ్వరుడు నాగేంద్రుడు ఉపాలయాలు ఏమీ లేవు. ఆ కళ్యాణంతో పాటు ఇవి చేస్తాం. మందేశ్వరంకే కళ్యాణం. దశమ రోజు అంకురార్పణ. నిన్న ఏకాదశి నాడు కళ్యాణం పెద్ద భారీగా ఊరేగిపోయి ఉంటుంది. ఇవాళ నిత్యాగ్నిహోత్రము బలిహారం. రేపు మహాశివరాత్రి. రేపు లింగోద్భవకాల అర్చన 11 వరకు అభిషేకం చేస్తాం. ఈశ్వరుడు 11, 12 మయాన్ని ఈశ్వరుడు శివలింగం నుంచి పైకి వచ్చాడు. అదే మహాశివరాత్రి. మార్కండేయుడు గురించి వచ్చాడు. అది సంఖ్య శివరాత్రి. ఆ శివరాత్రి అంతరికి దొరకదని చెప్పి చతుర్దశి త్రయోదశి అమావాస్య ముందు వచ్చింది. మాస శివరాత్రి చేయమన్నారు ప్రతి నెల. సగం శివ కళ్యాణాలు మహాశివరాత్రి జరుగుతాయి. కొంతమంది దశమి రోజు చేస్తారు, కొంతమంది ఏకాదశి నాడు చేస్తారు, కొంతమంది ద్వాదశి రోజు చేస్తారు, కొంతమంది ఏమో మహాశివరాత్రి రోజు రాత్రి చేస్తారు కళ్యాణం. ఇవన్నీ శివరాత్రి కళ్యాణాలే 6 రోజులు. త్రిశూల స్నానం అమావాస్య రోజుని, పాలకుడ సత్య పాడ్యమ రోజుని శ్రీ పుష్ప యాగ మహోత్సవం, దాంతో 6 రోజులు. సగం శివ కళ్యాణాలు శివరాత్రి చేస్తారు, సగం కళ్యాణాలు అంతర్వేద ఏకాదశి చేస్తారు, భీష్మ ఏకాదశి. మిగతావన్నీ తలో నెల పౌర్ణమి ముందు ఏకాదశికి, అమావాస్య ముందు ఏకాదశి, సగం 150 కళ్యాణాలు ఇలా విడిపోయాయి. ఆ శివరాత్రి అందరూ కళ్యాణం చేస్తే అసలు కళ్యాణం చేయించేవాడే దొరకడం. నేను వేదం చదువుకున్నాను, స్మార్థం చదువుకున్నాను, ఆగమం చదువుకున్నాను, నేనే చేస్తాను. చిన్నప్పటి నుంచి నేనే చేస్తున్నా కళ్యాణం. అప్పుడు చాలా తక్కువ. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి అభివృద్ధి పనులతో కళకళలాడుతోంది. గ్రామంలో దాదాపు 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మంజూరు చేసిన 2 కోట్ల రూపాయల నిధులతో గ్రామంలో నిర్మించిన పలు సీసీ రోడ్లను నవీన్ కుమార్ ప్రారంభించారు. అలాగే మరికొన్ని కొత్త రోడ్లకు శంకుస్థాపన చేశారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సేవాపదమ్మ కేవలం మౌలిక సదుపాయాలే కాకుండా సామాజిక బాధ్యతలోనూ జ్యోతుల కుటుంబం ముందుందని నిరూపించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అడప భరత్ కుమార్, గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావుతో పాటు భారీ సంఖ్యలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మారుమూల మన్యం ప్రాంతమైన జడ్డంగి గ్రామంలోని మడేరు వాగు సమీప ఒడ్డున స్వయంభూగా వెలిసిన ఏకరాతి గృహలో శ్రీ 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 భ్రమరాంబిక మల్లికార్జున స్వామి మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుండి స్వామివారిని దర్శించుకోవడానికి జడ్డంగి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. 50 మంది భక్తులు మడేరువాగు సమీపన స్నానాల ఘట్టం వద్ద భక్తి శ్రద్ధలతో స్నానాలు ఆచరించి క్యూ లైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఉదయం ఊర వీర్రాజు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన పులిహోర తీర్థ ప్రసాదాలు భక్తులు అందుపుచ్చుకున్నారు. తదనంతరం మధ్యాహ్నం వేలాది మంది భక్తులకు జడ్డంగి గ్రామవాసి గడజాల తాతారావు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన భారీ అన్న సంతర్పణ కార్యక్రమంలో భక్తులు భోజనాలను ఆరగించారు. ఇదే క్రమంలో జడ్డంగి మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వాహకుడు అడపా మల్లేశ్వరరావు ఆలయానికి వచ్చిన భక్తులకు మినరల్ వాటర్ను అందించారు. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజనల్ పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మల్లికార్జున స్వామి ఆలయం వద్ద రాజవమ్మంగి సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌరీశంకర్, జడ్డంగి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ చిన్నబాబు సంయుక్త ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భారీ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని పోలవరం జిల్లా రంప శివాలయం, వై రామవరం మండలంలోని గురబంధ, వాతంగి శివాలయం వంటి శైవ క్షేత్రాలు శివభక్తులతో కిటకిటలాడాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా మహాశివరాత్రి మహోత్సవ వేడుకలు. శివనామస్మరణతో మార్మోగిన పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం. మహాశివరాత్రి పర్వదినం భక్తులతో పోటెత్తిన శ్రీకాకుళం నాగవాళి నదీ తీరాన కొలువైన శ్రీ 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 ఉమారుద్రకోటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం. ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలిసి స్వామివారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్న ఏపీడబ్ల్యూజీఎఫ్ ప్రతినిధులు. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయుల సమక్షంలో అనకాపల్లిలో సమావేశంలో పాల్గొన్న విలేకరులు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ భవిష్యత్తు తరాలకు బంగారు బాట వేస్తుందని విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అన్ని రంగాలను ముందుకు తీసుకువెళ్లేందుకు సీఎం చంద్రబాబు ఆలోచనలతో బడ్జెట్ రూపొందిందని పేర్కొన్న గణబాబు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.